తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అఖండ 2 రిలీజ్కి అంతా సిద్ధమైంది. ప్రీమియర్ల గురించి హడావిడి మళ్ళీ మొదలైంది. టికెట్ ప్రైస్ హైక్ టాపిక్ మళ్ళీ ట్రెండ్ అవుతోంది. డిసెంబర్ 1st వీక్లో కనిపించిన సందడిని రీక్రియేట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. కొన్నిసార్లు రావడం కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ చేసే సౌండ్ మామూలుగా ఉండదంటున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. అఖండ 2 మూవీ రిలీజ్కి సర్వం సిద్ధమవుతోంది. డిసెంబర్ 5 ముందుకి కనిపించిన సందడిని మించి మళ్లీ యమ జోరుగా ఉంది. డిసెంబర్ 12న రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. మారిన డేట్ ని జనాల్లోకి తీసుకువెళ్ళడానికి సోషల్ మీడియాలో గట్టిగానే ట్రెండ్ చేస్తున్నారు. ఈ నెల 11న ప్రీమియర్స్ ని జోరుగా ప్లాన్ చేస్తోంది యూనిట్. సనాతన హైందవ ధర్మం గురించి మాత్రమే కాదు, మన దేశం గురించి, దైవం గురించి మాట్లాడే సినిమాగా ట్రైలర్ జనాలని అట్రాక్ట్ చేసింది. అఖండ ఫస్ట్ చాప్టర్ ని టచ్ చేస్తూనే సెకండ్ చాప్టర్ తాండవాన్ని బోయపాటి సరికొత్తగా మలిచారని మేకర్స్ ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. అఖండ సీక్వెల్లో మహాకుంభమేళా దృశ్యాలు, జార్జియాలో తెరకెక్కించిన సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ ప్రేక్షకులకి కన్నుల పండుగగా ఉంటాయని, థియేటర్స్ లో స్పీకర్లు పగిలిపోతే తన తప్పు కాదని, మూవీలో కాంటెంట్ అలా ఉందని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశారు థమన్. టాక్సిక్ 100 రోజుల కౌంట్ డౌన్ తో పోస్టర్ రిలీజ్ అయింది. మార్చి 19న ప్రేక్షకులకి హలో చెప్పడానికి రెడీ అవుతున్నారు యష్. ఈ విషయం అలా వార్తల్లో ఫ్లాష్ అయ్యిందో లేదో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు జనాలు. ఆ విషయాన్ని 100 డేస్ టు గో పోస్టర్ తో మరొకసారి కన్వే చేయడానికి ట్రై చేశారు. నెక్స్ట్ ఇయర్ మార్చ్లో టాక్సిక్, దీపావళికి రామాయణంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు యష్. సమ్మర్లో యష్ ఫిక్స్ చేసుకున్న అదే తేదీ మీద ఖర్చీఫ్ వేసేశారు రణ్వీర్ సింగ్. మార్చ్ 19న దురంధర్ సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించేశారు. దురంధర్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ కి ముందు నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది దురంధర్ కి. ఈ వేడి చల్లారక ముందే సెకండ్ పార్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు రణ్వీర్ సింగ్. ఆ మాటల్ని డబుల్ స్ట్రాంగ్ చేసేలా ఉంది దురంధర్ సీక్వెల్ డేట్. మన దగ్గర నుంచి యష్, నార్త్ నుంచి రణ్వీర్ పోటీ పడుతున్న అదే డేట్ ని ఎప్పుడో లాక్ చేసుకున్నారు అడవిశేష్. ఈసారి మామూలుగా ఉండదు. నో లుకింగ్ బ్యాక్, డెకాయిడ్ దిస్ ఉగాది అంటూ మార్చి 19కి రావడం పక్కా అంటున్నారు అడవిశేష్. మార్చి 19న వెరైటీ మూవీస్ చూడటానికి మేం కూడా రెడీగానే ఉన్నామంటున్నారు మూవీ లవర్స్. సెల్ఫ్ చెక్ ఎప్పుడూ మంచిదే, ఎప్పటికీ మంచిదే. ఇప్పుడు కోలీవుడ్లో అలాంటి చెక్కింగే జరుగుతోంది. ఎక్కడెక్కడో ఉన్న వారితో పోల్చుకొని చెక్ చేసుకోవటం లేదు వాళ్ళు. వాళ్ల సరిహద్దుల్లో ఉన్నవారు సరిహద్దులు దాటి ఎలా చెలరేగుతున్నారో మాట్లాడుకుంటున్నారు. అలాంటి మాటలకి కార్తీ నాంది పలికారు. ఇంతకీ ఏం జరుగుతోంది కాలీవుడ్లో? టాలీవుడ్ అస్సలు భయపడటం లేదు అంటున్నారు హీరో కార్తీ. ఎందుకు భయపడాలి, ఎవరిని చూసి భయపడాలి అనే చర్చకు తావివ్వలేదాయన. భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి, సాహసాలు చేయడానికి, కొత్తగా ట్రై చేయడానికి టాలీవుడ్ వెనుకాటం లేదని చెప్పేశారు కార్తీ. టాలీవుడ్ మాత్రమే కాదు, మాలీవుడ్ కూడా అదే రూట్లోనే ఉందన్నది కార్తీ చెప్తున్నమాట. వైవిధ్యమైన కంటెంట్ తో జనాలను తమ వైపు తిప్పుకుంటోంది మాలీవుడ్. ఎప్పటికప్పుడు సరికొత్త స్టోరీస్తో ఆకట్టుకుంటూనే ఉన్నారు. అందులోనూ ఓటీటీలు వచ్చేశాక మాలీవుడ్ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటున్న వ్యూవర్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకే ఇప్పుడు మాలీవుడ్ కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకు వెళుతోందన్నది కార్తీ ఒపీనియన్. మరి కాలీవుడ్ ఎక్కడుంది? ప్రయోగాలు చేయడానికి ఎందుకు భయపడుతున్నట్టు? బ్యారియర్స్ ని దాటడానికి ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? ఇలా ఉంటే మనుగడ ప్రశ్నార్థకమవుతుంది అన్నది కార్తీ మాటల్లో ఆవేదన. ఆయన మాటలను కోడంపాకం ఎలా అర్థం చేసుకుంటోంది? ఇకనైనా పాత్ బ్రేకింగ్ సినిమాలు మద్రాస్ వేదికగా సిద్ధమవుతాయా అనే చర్చలు జోరుగానే షురు అయ్యాయి. ఎవరో ఒకరు మాట్లాడాల్సిన టాపిక్ ని కార్తీ స్టార్ట్ చేయడం ఆనందంగా ఉందంటున్నారు కాలీవుడ్ మూవీ లవర్స్. జీవితంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరికైనా ఆనందంగా అనిపించాలి. పడ్డ కష్టం, చేసిన త్యాగాలు అన్నీ గుర్తొచ్చినప్పుడు కూర్చున్న కుర్చీని చూసుకొని మురిసిపోవాలి. ఇప్పుడు అలాంటి ఫేజ్లోనే ఉన్నారు పీసీ. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా. సౌత్ నుండి నార్త్ కు వెళ్లడానికి మన హీరోయిన్లు చాలా మంది నానా ప్రయాసలు పడుతున్న టైంలో హాలీవుడ్ వెంచర్స్ తో వావ్ అనిపించారు ప్రియాంక. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్రాజెక్టులను ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలిసేది కాదట పీసీకి. ప్రతి ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేసి బిజీ స్టార్ గా కనిపించాలని కోరుకున్నారట. డైరీలో ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా కాల్ షీట్స్ ఇచ్చేస్తే ఇక పండగలకు పబ్బాలకు, తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి, తండ్రి హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి టైం ఉంటుందా? ఆ త్యాగాలన్నీ ఇప్పుడు తన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయంటున్నారు ప్రియాంక. ప్రస్తుతం మహేష్ తో వారణాసిలో నటిస్తున్నారు ఈ లేడీ. ఇప్పుడు అవకాశాల కోసం పరుగులు తీయడం లేదట. ఉన్న సమయాన్ని క్వాలిటీ కంటెంట్ తో లింక్ చేయడానికి సాయశక్తులా కృషి చేస్తున్నానని చెప్తున్నారు ప్రియాంక. అడవుల బాట పట్టేస్తున్నారు మన స్టార్లు.
కొండల్లో గుట్టల్లో కొన్ని షార్ట్స్ చేయాలంటేనే ఎంతో శ్రమ పడాలి. అలాంటిది దట్టమైన అడవుల్లో షూటింగ్స్ అంటే ఆషామాషి కాదు. అయినా స్టోరీ డిమాండ్ని బట్టి స్క్రీన్ మీద సీన్స్ బ్యూటీ కోసం కెమెరాలు పట్టుకుని బయలుదేరుతున్నారు మేకర్స్. పెద్దిలో చిక్రీ చిక్రీ సాంగ్ కోసం ఒక కొండ మీదకు ఎక్కడానికి ఎన్ని వ్యయప్రయాసలు పడాల్సొచ్చిందో మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో చెప్పకనే చెప్పింది. వారణాసి లాంటి పూర్తిస్థాయి అడ్వెంచరస్ సినిమా చేయడానికి యూనిట్ ఇంకెంత కష్టపడాలో అని ఆలోచిస్తున్నారు అభిమానులు. ఫారెస్ట్ లోనే ఎక్కువ భాగం చిత్రీకరణ ఉంటుంది వారణాసికి. ఆల్రెడీ ఈ సీన్స్ కి సంబంధించిన షూటింగ్ ని కెన్యాలోనూ ఒడిషా అడవుల్లోనూ జక్కన్న పూర్తి చేసినట్లుగా సమాచారం. గ్లోబల్ లెవెల్లో ఫేమ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్న డ్రాగన్ లో కూడా ఫారెస్ట్ సీక్వెన్స్ ఒకటి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. అందుకోసమే కర్ణాటకలోని కొన్ని లొకేషన్స్ లో చిత్రీకరణ జరిగిందని టాక్. నిధుల అన్వేషణతో తెరకెక్కుతున్నాయి నాగబంధం, వృషకర్మ సినిమాలు. నాగబంధంలో విజువల్ ఎఫెక్ట్స్ కి అత్యధిక ప్రాధాన్యం ఉన్నప్పటికీ అడవుల్లో కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరిస్తారట. అలాగే వృషకర్మలో కూడా ఫారెస్ట్ సీక్వెన్స్ జనాలకి గూస్ బంప్స్ తెప్పిస్తుందట. ఈ సినిమాలే కాదు, సెట్స్ మీదున్న మరికొన్ని సినిమాలు కూడా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో కొనసాగుతున్నాయి. శర్వానంద్ భోగి మూవీ, శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైందవ, రోషన్ కనకాల మోగ్లీ కూడా అటవీ అందాలను సిల్వర్ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నాల్లో ఉన్నాయి. సో చూసారు కదా, ఇవి వాళ్ళ సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.